హైదరాబాద్ 425 ఏళ్ల ఘనచరిత్ర కలిగిన మహానగరం. విభిన్న సంస్కృతులు, కులాలు, మతాల సమ్మేళనం. లౌకిక తత్వాన్ని అణువణువున నింపుకున్న మానవతా దేవాలయం. ఎందరినో తన కడుపులో దాచుకుంది భాగ్యనగరం. నిజంగానే ఇది లక్షలాది మందికి భాగ్యనగరం. ఇదే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. కాకతీయుల వైభవానికి నిలువెత్తు చిహ్నం ఈ గోల్కొండ కోట. కాకతీయుల కాలంలోనే గోల్కొండ కోటకు పునాదులు పడ్డాయి. కానీ కుతుబ్ షాహీల కాలంలో ఇది కొత్త వైభవం సంతరించుకుంది. మట్టి గోడలు రాతి గోడలుగా వెలిశాయి. శత్రు దుర్భేద్యంగా నిర్మితమైంది ఈ గోల్కొండ కోట. కులీ కుతుబ్ షా 1591లో హైదరాబాద్ నగర నిర్మాణానికి పూనుకున్నాడు. గోల్కొండ రాజధానిలో జనాభా పెరిగిపోవడం వల్ల మూసీ నదికి దక్షిణాన ఓ నగరం నిర్మించాలని కుతుబ్ షాహీ అనుకున్నాడు. ఆ ఆలోచనే హైదరాబాద్ ఆవిర్భావానికి దారితీసింది. మూసీ నదీ తీరాన అందమైన, సౌకర్యవంతమైన నగర నిర్మాణానికి కుతుబ్ షాహీ ప్రణాళికలు సిద్ధం చేయించాడు. ఇరాన్ జాతీయుడైన ఆస్ట్రాబాదీ గోల్కొండ పేష్వాగా పనిచేశాడు. ఇరాన్లోని ఇస్ఫాన్-ఇ-నౌ పట్టణం ప్రపంచ ప్రసిద్ధిగాంచినది. ఆ నగర నమూనాలో హైదరాబాద్ను నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ప్రపంచం నలుమూలల నుండి వాస్తుశిల్పులను రప్పించి హైదరాబాద్ నగర నిర్మాణానికి డిజైన్ చేయించారు. గోల్కొండ నుంచి ఇక్కడికి కౌంటర్ మ్యాగ్నెట్ డెవలప్మెంట్, అంటే ఆ గోల్కొండల ఫెసిలిటీస్ సరిపోలేదు ఉన్నంత పబ్లిక్కి. అందుకోసమే వాళ్ళు కొత్త సిటీ నిర్మించుకుందామని చెప్పి నిర్ణయించారు. అంతకంటే మొదలు మనకు సడన్లీ హైదరాబాద్ ఇట్లా పుట్టలే. మన ఈ ఏరియాలో ఎప్పటి నుంచో పాత శాతవాహన పీరియడ్ నుంచి అప్పటి నుంచి కూడా మనకు ఇక్కడ చిన్న చిన్న సెటిల్మెంట్స్, విలేజెస్ ఉన్నాయి. ఫస్ట్ మన సిటీలో ఉన్న హుసేన్ సాగరమే సిటీ కంటే మొదలే కట్టించిండ్రు. అట్లా మొహమ్మద్ కులీ ప్లస్ ఆయన మినిస్టర్ మీర్ మోమిన్ అని చెప్పి ఇరాన్ నుంచి వచ్చిండు. ఆయన అక్కడ రాజులకు ట్యూటర్ ఉండే వాళ్ళ బాబుకు. ఇక్కడికి హైదరాబాద్కి వచ్చిన తర్వాత, గోల్కొండకు వచ్చిన తర్వాత వాళ్ళు అనుకున్నారు మంచి సిటీ ఒకటి డెవలప్ చేసుకున్నాలి. ఆయన మీర్ మోమిన్ ఇస్ఫహాన్, ఇరాన్లో ఉన్న ఇస్ఫహాన్ నుంచి వచ్చిండ్రు. ఆయన మనసులో వాళ్ళ డెవలప్మెంట్, ఎందుకంటే పర్షియన్ సిటీస్ డెవలప్మెంట్ చాలా బాగున్నాయి. ఇప్పుడు కూడా మేము పోయిన సంవత్సరం ఇరాన్కు పోయి వచ్చినాం. అది ఎంత బాగున్నదో, అద్భుతంగానో. అక్కడ పోయి వచ్చినాక నేను ఇంటికి వచ్చి మళ్ళీ అనుకున్నాం మన హైదరాబాద్ ఎందుకు ఇట్లా అయిపోయింది. 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హైదరాబాద్ నగరం నిర్మితమైంది. నిర్మాణంలో అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రతిభ, తిరుగులేని ప్రణాళికాబద్ధమైన డిజైన్ల రూపకల్పన హైదరాబాద్ నగర ప్రత్యేకతలు. ఢిల్లీకి దక్షిణాన 1566 కిలోమీటర్ల దూరంలోను, ముంబై నగరానికి ఆగ్నేయ దిశగా 699 కిలోమీటర్ల దూరంలోను, బెంగళూరు నగరానికి ఉత్తరాన 577 కిలోమీటర్ల దూరంలోను, దక్కను పీఠభూమిపై ఉత్తర ప్రాంతంలో హైదరాబాద్ నగరం నిర్మితమైంది. హైదరాబాద్ నగరానికి పునాది వేస్తూ సుల్తాన్ కులీ కుతుబ్ షా తన నగరానికి శాంతి, సమృద్ధిని ప్రసాదించాలని, ఇక్కడి ప్రజలందరూ కుల, మత, లింగ, జాతి విభేదాలు లేకుండా ఓ చెరువులోని చేపపిల్లల్లాగా స్నేహభావంతో, ఐక్యంగా, ప్రేమతో సహజీవనం చేయాలని ప్రార్థించాడట. 1666లో ఓ అజ్ఞాత రచయిత రాసిన తారీఖీ కుతుబ్ షాహీ గ్రంథంలో హైదరాబాద్ గురించి ప్రస్తావిస్తూ, ఈ నగరం నిజంగా భూతల స్వర్గం. ఇక్కడ దొరకని వస్తువంటూ లేదు. ముసలితనంలో ఉన్న వృద్ధులు ఈ పట్టణం వస్తే తమ యవ్వనం తిరిగి పొందుతారు. హైదరాబాద్ నగరంలో మంచితనానికి కొదవే లేదు. అదృష్టం ఎక్కడే స్థిరపడింది. దుఃఖం, బాధలు ఎక్కడికి చేరలేవు అని వర్ణించాడు. కుతుబ్ షాకు ముందుగానే కాకతీయుల కాలంలో గోల్కొండ కోటకు పునాదులు పడ్డాయి. అయితే కాకతీయులు మట్టి గోడలతో గోల్కొండను నిర్మించారు. కుతుబ్ షాహీల కాలంలో రాజప్రాసాదాలు, భవనాలు, మసీదుల నిర్మాణంతో గోల్కొండ విస్తరించింది. దీనినే మహమ్మద్ నగర్ అని పిలిచేవారు. కాకతీయుల కాలంలో కట్టిన కోటకు చుట్టూరా 7 కిలోమీటర్ల పొడవున రాతి కోటను నిర్మించారు. శత్రు దుర్భేద్యంగా ఉండేందుకోసం
ప్రహారీ గోడను ఆనుకొని చుట్టూరా కందకాలు తవ్వించారు. మొత్తం మీద 87 బురుజులు నిర్మించారు. 8 దర్వాజాలు ఏర్పాటు చేశారు. వాళ్ళు నిర్మించిన బురుజుల్లో ముఖ్యమైనవి పేట్ల బుర్జ్, మూసా బుర్జ్, కాగజీ బుర్జ్. ఫతే దర్వాజా, పటాన్చెరు దర్వాజా, మక్కా దర్వాజా, బంజారా దర్వాజా, మోతీ దర్వాజాల్లో ప్రముఖమైనవి. అన్నింటిలోకి ముఖ్యమైన ఫతే దర్వాజా ఎత్తు 25 అడుగులు, వైశాల్యం 13 అడుగులు. అలనాటి చారిత్రక వైభవానికి నిలువెత్తు సాక్షిగా గోల్కొండ కోట ఎప్పటికీ ఆకాశం వైపు గర్వంగా చూస్తూ ఉంటుంది. నాటి ఇంజనీరింగ్ నైపుణ్యం నేటికి విస్మయపరుస్తూనే ఉంటుంది. కుతుబ్ షాహీ బాగమతి అనే హైందవ నృత్యకారిణిని ప్రేమించాడు. ఆమెను కలిసేందుకే వరదలతో ఉప్పొంగే మూసీ నదిని ఈదుకుంటూ దాటి అవతలి ఒడ్డుకు వెళ్లేవాడట. నదికి అవతల ఓ నగరాన్ని నిర్మించాలన్న ఆలోచన అప్పుడే వచ్చిందట. బాగమతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న కులీ కుతుబ్ షా ఆమె పేరు మీదనే కొత్త నగరానికి భాగ్యనగరమని పేరు పెట్టాడంటారు. అయితే బాగమతి మతమార్పిడి చేసుకుని హైదర్ మహల్గా పేరు మార్చుకుంది. అప్పుడు ఆమె పేరు మీదనే హైదరాబాద్ అనే పేరు స్థిరపడిందని అంటారు. మరోపక్క కులీ కుతుబ్ షా కొడుకు పేరు హైదర్. అతని పేరు మీదనే నగరానికి హైదరాబాద్ అని పేరు వచ్చిందనే మరో వాదన కూడా ఉంది. ఎవరి పేరు మీద అవతరిస్తేనే హైదరాబాద్ 425 సంవత్సరాలుగా కోట్లాది మందిని చల్లగా తన ఒడిలో ఆశ్రయమిచ్చి చూసుకుంటోంది. కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషాద్వేషాలు లేకుండా హైదరాబాద్ ఓ భూతల స్వర్గంగా వెలుగుతూనే ఉంది. మునుముందు వెలుగుతూనే ఉంటుంది. ప్రజల పాలిట ఇది నిజంగా భాగ్యనగరమే. నాలుగు 425 చరిత్ర కలిగిన హైదరాబాద్ అనగానే ఎవరికైనా టక్కున గుర్తొచ్చేది చార్మినార్. హైదరాబాద్ ప్రాశస్త్యాన్ని దశ దిశలా వ్యాపింపచేసింది ఈ అద్భుతమైన కట్టడం. శిల్పకళా సౌందర్యాన్ని, ఆనాటి ఇంజనీర్ల ప్రతిభకి ఇది చెరిగిపోని సంతకం. హైదరాబాద్ అంటే ఇరానీ ఛాయ్, హైదరాబాదీ బిర్యానీ, వీటిని మించి మన ఘన చార్మినార్. ప్రపంచ దేశాల్లో హైదరాబాద్ గురించి ప్రస్తావన వస్తే చాలు ముందుగా అందరికీ గుర్తుకు వచ్చే చిహ్నం చార్మినార్. చార్మినార్ చూడ్డానికి ఓ అద్భుత శిల్పకళా సౌందర్యం, అంతేకాదు ఎన్నో ఆసక్తికర అంశాల నిలయం. 400 సంవత్సరాల చరిత్ర కలిగిన చార్మినార్కు చార్తో విడదీయరాని సంబంధం ఉంది. 4 మీనారులతో నిర్మితమై ఉంది కనుక దీనికి చార్మినార్ అనే పేరు వచ్చిందనేది అందరికీ తెలిసిందే. కానీ చార్మినార్ నిర్మాణంలో అడుగడుగునా 4 దాగి ఉందనేది అందరికీ తెలియని అద్భుతం. ప్రపంచంలోనే అద్భుత కట్టడంగా ఖ్యాతిగాంచిన చార్మినార్లోని చార్కు చాలా ప్రత్యేకత ఉంది. ప్రతి కోణంలోనూ 4 ప్రతిబింబించేలా నిర్మించిన చార్మినార్ అప్పటి నిర్మాణ చాతుర్యానికి, కళా నైపుణ్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. కేవలం 4 మినార్ల కారణంగానే చార్మినార్కు ఆ పేరు స్థిరపడలేదు. ఆర్కియాలజీ అండ్ మ్యూజియం శాఖ పరిశోధనలలో ఈ కట్టడానికి ఆ పేరు పెట్టడానికి దారితీసిన అనేక కారణాలు వెలుగు చూశాయి. చార్మినార్కి ఆ పేరు పెట్టడానికి మరో 20 రకాల కారణాలున్నాయంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. చార్మినార్కు నలువైపులా ఉన్న 40 ముఖాల కొలతలు 4తో భాగించే విధంగా నిర్మించారు. ఇది అద్భుతమైన నిర్మాణ శైలికి దర్పణంగా నిలుస్తుంది. 4 మినార్ల ఎత్తు కూడా 60 గజాలు. ఈ చారిత్రాత్మక కట్టడం 4 రోడ్ల కూడలిలో గస్తీ తిరిగే సైనికునిలా ఉంటుంది. భారతదేశంలో అతి తక్కువ స్థలంలో నిర్మించిన చారిత్రక కట్టడాలలో చార్మినార్ ఒకటి. చార్మినార్ నిర్మాణం చేపట్టిన స్థల విస్తీర్ణం 840 చదరపు గజాలు. ప్రతి మినార్లోనూ 4 గ్యాలరీలున్నాయి. మొదటి 2 గ్యాలరీలలో 20 ఆర్చులున్నాయి. 3, 4 గ్యాలరీల్లో 12 ఆర్చులున్నాయి. ఈ ఆర్చుల మొత్తాన్ని కలిపితే వచ్చే 44ని కూడా 4తో భాగించవచ్చు. అంతేకాదు చార్మినార్లోని ప్రతి కొలతలో కూడా 4 కనిపిస్తుంది. ఆర్చుల రూపకల్పనలోనూ మెట్ల నిర్మాణంలో కూడా 4 దర్శనమిస్తుంది. 2వ అంతస్తుకు 4వ ఆర్చుకు 4 వైపులా గడియారాలు ఉన్నాయి. ప్రతి మినార్లోని బాల్కనీలో శిల్పాలు పెట్టేందుకు వీలుగా 44 ఖాళీ స్థలాలున్నాయి. ఈ కట్టడానికి గల విశాలమైన ఆర్చులకు ఇరువైపులా
పైన పేర్కొన్న విధంగా 4 ఖాళీ స్థలాలున్నాయి. ఇటువంటివి మొత్తం 32 స్థలాలున్నాయి. మొదటి అంతస్తులో ఆర్చులకి మినార్లకి మధ్య చతురస్రాకారంలో 16 గజాల చుట్టుకొలతలతో ఒక నీటి కొలను ఉంది. ప్రతి మినార్కి మధ్య స్థలం 28 గజాలుంటుంది. ఆర్చులకి మినార్లకి మధ్య గల చతురస్రాకారపు ఖాళీ స్థలం కొలత 12 గజాలు. చార్మినార్కి 4 వైపులా 48 చదరపు గజాల స్థలాన్ని కేవలం ఆర్చుల నిర్మాణం కోసం వదిలేశారు. కట్టడం పైకి వెళ్ళడానికి ప్రతి మినార్లోనూ మెట్లున్నాయి. ఆ మెట్లను చేరుకోవడానికి 4 ఆర్చులున్నాయి. ప్రతి మినార్లోనూ 149 మెట్లున్నాయి. ప్రతి మినార్ అందమైన డోమ్ ఆకారంలో ఉంటుంది. చార్మినార్ ఆర్చుల బయటి వైపు కొలతలు 28 గజాలు. మినార్ ఎత్తు 32 గజాలు. మొదటి 2వ అంతస్తులో 16 చిన్న పెద్ద ఆర్చులు ఇరువైపులా ఉన్నాయి. 3వ అంతస్తులో 16 ఆర్చులున్నాయి. అంతేకాదు, ఎంతో అందమైన పనితనంతో జాలి నిర్మించారు. ఈ అంతస్తులో ఒక చిన్న మసీదు ఉంది. ఇక్కడ నమాజు చేసుకోవడానికి వీలుంది. ఈ మసీదుకు కూడా 4 మినార్లున్నాయి. ఇన్ని ఆసక్తికరమైన అంశాలు చార్మినార్ కట్టడంలో దాగి ఉన్నాయి. ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా ఎన్ని 4లు కలిపితే చార్మినార్ రూపొందిందో. హైదరాబాద్ అనగానే అందమైన ఉద్యానవనాలు, మలయమారుతాలు వీచే చెరువులు, సేదతీరేందుకు అందమైన విశ్రాంతి మందిరాలు, కళ్ళు చెదిరే ప్యాలెస్లు గుర్తుకొస్తాయి. ఎందుకంటే ఆనాటి నవాబులు వీటికి అంత ప్రాధాన్యమిచ్చారు. కానీ ఇప్పుడు కేవలం ఆనవాళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి, జ్ఞాపకాలుగానే మిగిలిపోయాయి. చార్మినార్ను 4 రహదారుల కూడలిలో నిర్మించారు. దీని నుంచి తూర్పు వైపు వెళ్లే దారి మచిలీపట్టణానికి చేరుతుంది. దక్షిణ దిశగా వెళ్లే దారి కృష్ణానది వరకు విస్తరించి ఉండేది. ఉత్తర దిశకు వెళ్లే దారి మూసీ నదిని తాకితే పశ్చిమ దిశనున్న దారి గోల్కొండ దుర్గానికి చేరేది. మహమ్మద్ కులీ కుతుబ్ షా చార్మినార్కు ఈశాన్య దిశగా జామా మసీదును, వాయవ్య దిశన అనేక భవంతులను నిర్మింపజేశాడు. ఉత్తర దిశన 4 వైపులా ద్వారాలుండి మధ్యలో విశాలమైన ప్రదేశం ఉండి అందులో ఫౌంటైన్ ఉండే చార్ కమాన్ అనే కట్టడాన్ని నిర్మించాడు. ఆయన నిర్మించిన భవనాలలో చార్మినార్, జామా మసీదులతో పాటు లాల్ మహల్, దార్ మహల్, జినాన్ మహల్, కుతుబ్ మందిర్, సాజన్ మహల్, కుదత్ మహల్ ముఖ్యమైనవి. దార్ మహల్ను ఆయన తన దర్బారుకు ఉపయోగించేవాడు. సుల్తాన్ పరిపాలనా నిర్వహణ ఇక్కడి నుంచే జరిగేది. ఇక్కడ ఆసీనుడయ్యే ఫిర్యాదులపై తీర్పులు చెప్పేవాడు మహమ్మద్ కులీ కుతుబ్ షా. కుతుబ్ మందిర్ ఆయన నివాస భవనం. మహమ్మద్ కులీ కుతుబ్ షా హుస్సేన్ సాగర్కు ఆగ్నేయ దిశగా ఉన్న కొండపైన చక్కటి భవనం నిర్మించాడు. దీని చుట్టూ విస్తృతమైన ఉద్యానవనం ఉండేది. ఆ వనం నేటి బషీర్బాగ్, ఫతే మైదాన్, పబ్లిక్ గార్డెన్స్, సైఫాబాద్ ప్రాంతాల దాకా విస్తరించి ఉండేది. అందుకే ఆ కొండను అప్పట్లో నౌబత్ ఘాట్ అని పిలిచేవారు. అంటే వన పర్వత శిఖరమనే అర్థం. దాని చిహ్నంగా ప్రస్తుతం పబ్లిక్ గార్డెన్స్ మాత్రం మిగిలింది. అసఫ్ జాహీ పరిపాలనా కాలంలో నౌబత్ ఘాట్పై నొబత్ అంటే డంకాను మోగించేవారు. అందుచేత దానికి ఆనాటి నుంచి నౌబత్ పహాడ్ అనే పేరు వచ్చింది. హైదరాబాద్ నగరంలో దాని పరిసరాల్లో ఇంకా అనేక ఉద్యానవనాలుండేవి. నిజాంల కాలంలో హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందింది. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసిన నవాబులు దేశంలోనే మొదటిసారిగా ప్రభుత్వ రంగ సంస్థలకు తలుపులు తెరిచారు. నిజాంల కాలంలో హైదరాబాద్ పారిశ్రామికంగా పరుగులు తీసింది. రైల్వే వ్యవస్థతో పాటు బేగంపేట విమానాశ్రయం, ప్రత్యేక రవాణా వ్యవస్థలు నిజాంల కాలంలోనే ఏర్పాటయ్యాయి. ఇప్పుడు మనం గొప్పగా చెప్పుకునే చాలా పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు నిజాంల చలవే. నిజాం 7th పరిపాలనా కాలంలో వచ్చినటువంటి పబ్లిక్ రంగ పరిశ్రమల గురించి మనం ఈనాడు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవాళ ప్రైవేటీకరణ గురించి మనం మాట్లాడుతున్నాము. ఇవాళ హైదరాబాద్లో, తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అవి నిజాం కాలంలో ప్రారంభమైనాయి. ఉదాహరణకు రైల్వేస్, మోటార్ ట్రాన్స్పోర్ట్. అదేవిధంగా హైదరాబాద్ సంస్థానంలో ప్రభుత్వ రంగం ఆధిపత్యంలో పట్టిన ఈ యొక్క పరిశ్రమను స్థాపన చేసింది. రెండవది ప్రభుత్వ రంగ సంస్థలోనే ఇరిగేషన్ నిర్మాణం. ఇవాళ మనకున్నటువంటి మిషన్ కాకతీయలో చేపట్టినటువంటి చెరువుల్లో 2/3 నిజాం కాలంలో కట్టినటువంటి. హైదరాబాద్ నగరానికి అప్పట్లోనే ప్రత్యేక రైల్వే వ్యవస్థ, ప్రత్యేక తపాలా వ్యవస్థ, ప్రత్యేక కరెన్సీ. అసలు హైదరాబాద్ అంటేనే దేశంలో ఎక్కడా లేని సదుపాయాలు, ఘనతలు, వైభవాల నిలయమనే చెప్పొచ్చు.
హైదరాబాద్ నగరం అంటే భూతల స్వర్గమే అంటారు ప్రముఖ చరిత్రకారుడు ఆనంద్ రాజ్ వర్మ. क्या इमारतें, क्या काम, क्या सड़कें. उस ज़माने में फ़ख्र से लोग कहते थे शहर हैदराबाद, हमारी रेल, हमारी बस, हमारा टप्पा, हमारा सिक्का, हमारे लोग, मोहब्बत हमारी, रवादारी हमारी, मेहमान नवाजी हमारी. भाई क्या नहीं था हैदराबाद में, क्या नहीं था. अगर महरो उल्फत की जन्नत कहीं है तो बेशक यही है, यही है, यही है. फ़िज़ा जहाँ फ़िज़ा ज़र्रा ज़र्रा हंसी है, हकीकत में मुल्क दक्कन गुल ज़मी है. अरे बहुत शहर देखे हैं मैंने यूँ तो, मगर तेरा जादू कहीं भी नहीं है. तो ये हैदराबाद था. 425 సంవత్సరాల భాగ్యనగర ప్రస్థానమే ఓ వెలుగుల దారి. ప్రపంచంలోనే ఎంతో అత్యద్భుతమైన అరుదైన నగరం మన హైదరాబాద్. సకల సదుపాయాలతో ఎంతో అందంగా ఈ నగరాన్ని నిర్మించారు నాటి నవాబులు. ప్రజల అవసరాల్లో ముఖ్యమైనవి ఆసుపత్రులు. అటువంటి ఆసుపత్రులను అధునాతనంగా నిర్మించారు. వాటిలో ఉస్మానియా, నీలోఫర్, యునాని, జజ్కీఖానా నేటికి నిరుపమానంగా వైద్య సేవలు అందిస్తున్నాయి. వైద్యానికి పెద్దపీట వేశారు నిజాంలు. 7వ నిజాం హయాంలో 1925లో ఉస్మానియా ఆసుపత్రి నిర్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద ఆసుపత్రి ఇది. ప్రస్తుతం చిన్నపిల్లలకు చక్కటి వైద్య సేవలు అందిస్తున్న నీలోఫర్ ఆసుపత్రికి ఘనమైన చరిత్ర ఉంది. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన కుమారులు అజంజా, మొజంజాలకు టర్కీ దేశానికి చెందిన సుల్తాన్ అబ్దుల్ మజీద్ ఖాన్ కూతురు మర్రూష్ షవర్, మేనకోడలు నీలోఫర్లతో ఫ్రాన్స్లో వివాహం జరిపించాడు. ఇంగ్లీష్ విద్యను అభ్యసించిన మర్రూష్ షవర్, నీలోఫర్ రాణులు ఇస్లాం సాంప్రదాయక పరదా పద్ధతికి స్వస్తి చెప్పి పలు సంఘ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. అందులో మొజంజా భార్య నీలోఫర్ రాణి నిరుపమాన సౌందర్యవతిగానే కాకుండా సాటిలేని మానవతామూర్తిగాను దేశవ్యాప్త గుర్తింపు పొందింది. పసిపిల్లల పట్ల నీలోఫర్కు ఉన్న మక్కువ ఫలితంగా నెలకొల్పిన ట్రస్ట్ ద్వారా ఏర్పాటైన ఆరోగ్య కేంద్రం నేటికి ఆమె పేరు మీద నీలోఫర్ ఆసుపత్రిగా నిలిచిపోయింది. చరిత్ర ప్రసిద్ధికెక్కిన అపూర్వ కట్టడం యునానీ ఆసుపత్రి భవనం. చార్మినార్కు ఆగ్నేయంలో మక్కా మసీదుకు ఎదురుగా ఈ అందమైన కట్టడం ఉంది. హైదరాబాద్ నగర నిర్మాణానికి చాలా ముందుగానే హుస్సేన్ సాగర్ నిర్మించారు. అప్పట్లో ఇది మంచినీటి సరస్సు. దీని నిర్మాణానికి అప్పట్లోనే 2.5 లక్షల రూపాయలు ఖర్చయిందని సమాచారం. నగరంలో డ్రైనేజీ వ్యవస్థలోనూ నిజాంల కాలం నాటి ఇంజనీరింగ్ ప్రతిభ అన్నితర సాధ్యమైనది. 1908లో మూసీ వరదల నేపథ్యంలో హైదరాబాద్లో వరదల తాకిడిని నిలువరించేందుకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఇంజనీరింగ్ మేధావి మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పిలిపించి డ్రైనేజ్ వ్యవస్థను నిర్మించారు. హైదరాబాద్లో పలు కాలనీల పేర్ల చివర బాగ్ ఉంటుంది. బాగ్ అంటే ఉద్యానవనం అని అర్థం. ఇప్పుడు మనం చూస్తున్న బాగ్లన్నీ కూడా చక్కటి ఉద్యానవనాలన్నమాట. ప్రకృతి పట్ల నాటి పాలకుల ప్రేమకు నిలువెత్తు సాక్ష్యాలవి. దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు, సంస్కృతులే కాదు, వివిధ దేశాల నుంచి తరలివచ్చిన వారు, వారి సంస్కృతులు కూడా ఇక్కడ సజీవంగా మెరుస్తూనే ఉంటాయి. అందరినీ ఆదరించింది హైదరాబాద్. అందరి సంస్కృతులు, సంప్రదాయాలను ఆదరించింది. 4 శతాబ్దాలు పూర్తి చేసుకుని 5వ శతాబ్దంలో 4వ వంతుని చూసేసిన హైదరాబాద్ ఇప్పటికీ నిత్య యవ్వనంతో నవనవలాడుతోంది. ఒక్కసారి హైదరాబాద్ వస్తే జీవితాంతం హైదరాబాద్ను మర్చిపోలేరెవరు. వీలైతే హైదరాబాద్లోనే ఉండిపోవాలని అనుకుంటారు. ఉండిపోతే అంతకన్నా అదృష్టం ఇంకేదీ ఉండదనుకుంటారు. దీనికంతటికీ హైదరాబాద్ గొప్పతనమే కారణం. అందుకే సలాం హైదరాబాద్. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. అండ్ దిస్ ఇస్ గౌతమి విత్ వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్.